హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ వినాయకునికి ప్రీతిపాత్రమైన తీపి రవ్వుండ్రాళ్ళు. పండుగ రోజు ఉదయాన స్నానమాచరించి ఈ ఉండ్రాలు చేయడానికి కావలసిన పావు కప్పు పచ్చిశనగ పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఈ పప్పు 2 లేదా 3 గంటలు నానాలండి. అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుమును కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో పెట్టి కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు కొబ్బరి తురుమును వేసి 2 నిమిషాలు వేయించండి. తరువాత నానబెట్టిన శనగపప్పుని నీళ్లు వడకట్టి వేయండి. శనగపప్పుని కూడా 2 నిమిషాలు వేయించండి. ఆ తర్వాత 1.5 కప్పు వాటర్ పోసి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత 1 కప్పు బెల్లం తురుముని వేసి కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 1.5 కప్పు సన్నని బియ్యపు రవ్వని వేసి కలపండి. బియ్యపు రవ్వ వేసిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో 15 నిమిషాలు రవ్వని వేడికి మగ్గనివ్వండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని కలిపి చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా పిండి తీసుకుని చేత్తో రౌండ్గా ఇలా ఉండ్రాళ్ళు చుట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా పిండి తీసుకుని చేతి వేళ్లతో ఇలా నొక్కి పొడవుగా వేళ్ళు గుర్తులతో ఇలా చేసుకోండి. తర్వాత పిండి ముద్దని అప్పాల్లాగాను, ఆ తర్వాత పిండి ముద్దని అప్పాలుగా చేసి ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత పిండి ముద్దని రౌండ్గా చేస్తూ పైన కొంచెం సన్నగా వచ్చేలా చేసి సన్నని కాడగల స్పూన్తో ఇలా నక్కులు పెట్టి మోదుకులుగాను చేసుకోండి. ఇలా ఒకే పిండితో 5 రకాలుగా చేసి 5 ప్రసాదాల కింద పెట్టుకోవచ్చు. ఈ 5 రకాల ప్రసాదాలను ఇడ్లీ పాత్రలో కానీ లేదా స్టీమర్ బౌల్లో కానీ స్టీమ్ చేసుకోండి. స్టీమర్ బౌల్ అయితే పెద్ద పాత్ర తీసుకొని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసి కొంచెం హైట్ రావడానికి ఒక చిన్న గిన్నె పెట్టి దాని మీద స్టీమర్ ప్లేట్ పెట్టి మొదట రౌండ్ ఉండ్రాళ్ళు, మోదుకులు, పొడవాటి ఉండ్రాళ్ళు పెట్టి పైన అప్పాలు, ఆ పైన మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత మరో 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసేటప్పుడు ఆవిరి నీళ్లు ఉండ్రాళ్ళలో పడకుండా జాగ్రత్త పడండి. ఈ ఉండ్రాళ్ళని బుజ్జి బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో ఆరగింపు చేసి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ and share to your friends and relatives.